ఇప్పుడు సోయా రైతుల వంతు క్యూ లైన్ లో తిప్పలు. సోయా కొనుగోళ్లకు టోకెన్ల జారీ. టోకెన్ల కోసం అర్ధరాత్రి నుంచే రైతుల పడిగాపులు. క్యూలో చెప్పులు. పిఎసిఎస్ కేంద్రాల దగ్గరే నిద్రించిన రైతులు. తెలంగాణ రైతులకు తప్పని క్యూ లైన్ తిప్పలు. తెలంగాణ రైతులకు క్యూ లైన్ల తిప్పలు ఇంకెప్పుడు తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్. యూరియా కొనాలన్నా, పంట అమ్ముకోవాలన్నా క్యూ లైన్లలో నిల్చోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సోయా పంట అమ్ముకోవడానికి కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. సోయా పంటకు మార్కెట్ లో తక్కువ ధర పలుకుతుంది. క్వింటాల్ కు 4,500 రూపాయలకు మించి ధర పలకడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆల్రెడీ 30% పంటను నష్టానికి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. పంట చేతికి వచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం పట్టించుకోనందుకే ఈ పరిస్థితి అని మండిపడ్డారు. అటు దళారులు కూడా పరిస్థితిని చేతిలోకి తీసుకొని రేటు మరింత తగ్గించారు. దీనికి తోడు వర్షాలకు తేమ వచ్చి చేరింది. తేమ 12% లోపు ఉండాలని, చెత్తా చెదారం, పగిలిన గింజల శాతం 3 లోపు ఉండాలని